ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. హల్లెలూయా. ద్రాక్షారసము త్రాగటం వలన మనము చులకనగా ఉంటాము, తక్కువ చేసి మాట్లాడతారు, మన యొక్క విలువలు కోల్పోతాము. మద్యము త్రాగటం వలన కలహాలు, గొడవలు, అల్లర్లు, విచ్చలవిడిగా తిరగటం, మనిషి యొక్క విలువైన జీవితాన్ని చేతులారా పాడు చేసుకునేవారిగా ఉంటున్నారు. త్రాగుడుకు అనేక మంది బానిసలై వారి యొక్క విలువైన జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారు, మర్యాద గలవారు, ఒక క్రమమైన పద్ధతిలో పెరిగినవారు, తల్లిదండ్రుల్లో క్రమశిక్షణలో పెరిగినవారు అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు, అసహ్యించుకుంటారు. తల్లిదండ్రుల క్రమశిక్షణ లేనివారు, పద్ధతి లేనివారు, జులాయిగా తిరిగేవారు, దేవుని యందు భయభక్తులు లేనివారు మద్యానికి బానిసలవుతారు. వారి యొక్క కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. వారు ఆ కుటుంబానికి ఒక చీడ పురుగు లాంటి వారు అవుతారు. కావున మనము దేవుని యందు భయభక్తులు గలవారము కనుక నిత్యము దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకొని మన జీవితాలను ఆనందకరంగా మార్చుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి తండ్రి. ఈ వేకువని లేచి మీ యొక్క వాక్యమును విన్న ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి క్షేమాన్ని దయచేయండి. పిల్లలు చదువుతున్న చదువుల్లో తోడై ఉండండి, వారి ప్రయాణాలలో తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి. చంటి బిడ్డలను, వృద్ధులను కాపాడండి. ఎండవేడిమి తగలకుండా మిచలనైన రెక్కల నీడలో కాచి కాపాడండి. దుఃఖములో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందేలా మీ కృప కాపుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు గురైన వారికి తగిన ధననిధి సమృద్ధి కలుగులాగున మీ కృప ఉంచండి. వారు ఎన్నడూ చూడని అద్భుత కార్యములు వారి పట్ల జరిగించండి. శారీరక బలహీనతలతో బాధపడే వారికి వారి పక్షాన ఉండి అద్భుత కార్యములు జరిగించండి. తల నుండి అరికాల వరకు ఎటువంటి వ్యాధి బాధ ఉన్న యేసు నామములో ఇప్పుడే వారికి ఉన్న బాధ నుండి విడుదల దయచేయండి. నిత్యము మీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మేము మా జీవితాలను కొనసాగించే కృప దయచేయండి. అంధభిక్షులను, అంగవైకల్యం గలవారిని సాటి అయిన సహాయం దయచేయండి. దీనులకు, బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.